ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి కొత్త వీడియోలను అయితే మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే పొందొచ్చు. మనం ఈరోజు అయితే ఒక ఎక్స్పెరిమెంట్ని అయితే చేయబోతున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వస్తువులు ఏంది అంటే, ఈ ఎక్స్పెరిమెంటు ఇవి చూశారు కదా, ఈ వెల్డింగ్ పుల్లలు. ఇవి ఏం చేయబోతున్నాం మనం ఈరోజు అంటే, ఇప్పుడు మనం ఎక్కడైనా కానీ మీరు చూసుంటారు, వెల్డింగ్ మిషన్ లేని వెల్డింగ్ అయితే పెట్టనీకి సాధ్యం కాదు కదా. ఈరోజు మనం వితౌట్ వెల్డింగ్ మిషన్తో వెల్డింగ్ చేయడం సాధ్యమా అనే ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాము. ఖచ్చితంగా సాధ్యమవుతుంది, నేను చేసి చూపిస్తాను. ఎటువంటి వెల్డింగ్ మిషన్ లేకుండా కూడా వెల్డింగ్ చేసుకోవచ్చు. అది ఇంట్లో ఎలా చేయొచ్చు అనే దాన్ని ఇప్పుడు మనం చేసి చూపిస్తాం. ఇప్పుడు చూశారు కదా, ఇదైతే వెల్డింగ్ పుల్లలు. ఇదంతా ఏంది అనేది మీకు ఇప్పుడు తర్వాత అర్థమవుతుంది. ఇదైతే మనం గాజు సీసాను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ గాజు సీసాకైతే వెల్డింగ్ పక్కన పెడదాం కొద్దిసేపు. ఇప్పుడు ఈ వైర్లు అయితే చూశారు కదా, ఇది న్యూట్రల్, ఇది పేసు. ఇప్పుడు ఈ వైర్ని అయితే ఇక్కడ మనం దీనికి అటాచ్ చేస్తాము. ఓకే, ఒక వైర్ అయితే అటాచ్మెంట్ చేసేసాము. ఇదైతే ఒక చెక్క, ఆ చెక్కకి ఇవి బోల్టులు. ఇది సింగిల్గా ఉన్నటువంటి వైర్. ఇది చూశారు కదా, ఇది సింగిల్గా ఉంది, దానికి ఎటువంటి సంబంధం లేకుండా. దాన్ని అయితే ఈ బోల్ట్కి అయితే ఇక్కడ కనెక్షన్ అయితే ఇస్తాను. ఇది చూశారు కదా, ఇది దేనికి ఉపయోగిస్తామంటే, ఇది కూడా ఒక చెక్క, ఇది బోల్టు. ఇది మనం దేనికి ఉపయోగిస్తున్నాం అంటే, ఇప్పుడు వెల్డింగ్ పెడతాం కదా, దాని హ్యాండిల్ అనమాట. ఇది వెల్డింగ్ పెట్టే హ్యాండిల్. దీనికి వైర్ని ఎలా అటాచ్ చేస్తామంటే, ఇప్పుడు మనం ఈ సింగిల్ వైర్ ఉంది కదా, ఇది మామూలుగా కరెంట్లో పేస్కి వస్తుంది. ఇది న్యూట్రల్ కాకుండా పేస్ కరెంట్కి, కాబట్టి దీన్ని హ్యాండిల్కి అయితే బిగిస్తున్నాను. ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్ లేకుండా బాగా చూడండి. ఇప్పుడు మనం బోర్డులోంచి 2 వైర్లు అయితే వచ్చినాయి. అది న్యూట్రల్ అనమాట. ఇది ప్లేస్ అంటే పేస్ కరెంట్. ఈ పేస్ కరెంట్ వచ్చేసి ఇందులో మనం పెడతాము. ఇందులో ఇప్పుడు వాటర్ అయితే పోయాలి. ఉత్త వాటర్ కాకుండా కొంచెం సాల్ట్ వేయాలి ఇందులోకి. ఇది సాల్ట్ అనమాట, ఉప్పు. ఈ గాజు సీసాలకి ఇప్పుడు ఈ ఉప్పును అయితే వేస్తున్నాము. ఇప్పుడు ఈ ఉప్పు వేసినాం కదా, ఇప్పుడు నీళ్ళని అయితే పోస్తున్నాము ఈ గాజు సీసాలకి. గ్లాస్ నిండా వాటర్ని అయితే పోసాము. అంటే ఇది సాల్ట్తో కలిసినటువంటి వాటర్. ఇది ఈ గాజు సీసాలకి అయితే పోసినాము. దీన్ని ఇప్పుడు ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బోర్డు నుంచి వచ్చినటువంటి ఒక వైర్ని అయితే దీనికైతే మనం అటాచ్ చేసాం కదా, ఇందులో అయితే మనం పెడతాం. ఇట్లా పెట్టేసినాము. ఇప్పుడు దీనికైతే మనం ఈ హ్యాండిల్కి ఈ వెల్డింగ్ అటాచ్ ఇద్దాము. ఇట్లా చూడండి ఎలా ఇస్తాను దీన్ని కూడా మీరు. ఇప్పుడు మొత్తం కనెక్షన్ అయితే అయిపోయింది. చూశారు కదా, ఇది పేస్ నుంచి వచ్చినటువంటి కరెంటు ఈ హోల్డర్కి అయితే ఇచ్చాము. ఇది న్యూట్రల్ అనమాట. ఆ న్యూట్రల్ అయితే దీనికి ఈ ఇనుముకైతే ఇచ్చినాము. ఇప్పుడు వెల్డింగ్ ఎలా ఆడుతుంది అనే దాన్ని ఇప్పుడు మనం వేసి చూద్దాము. అక్కడ బోర్డులో అయితే ఇప్పుడు మనం కనెక్షన్ అయితే ఇస్తాం చూడండి. ఓకే, మీరు ఇప్పుడు అక్కడైతే చూశారు కదా, కరెంట్ వైర్ కనెక్షన్ అయితే ఇచ్చినాము. దాని నుంచి ఇట్లా వచ్చింది. స్విచ్ బోర్డ్ అయితే ఆన్ చేసినాము. ఈ వెల్డింగ్ మిషన్ ఎట్లా వర్క్ చేస్తుంది ఇప్పుడు మనం అయితే చూద్దాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు నాకైతే ఈ స్పెట్స్ లేవు కాబట్టి డైరెక్ట్ అయితే నేను చూడలేకపోతున్నాను. చూశారు కదా, ఇప్పుడు వెల్డింగ్ స్పార్క్ అయితే వస్తుంది, మీరు గమనిస్తుంటారు. ఇప్పుడు మనం ఇంట్లోనే ఈ విధంగా వెల్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్పార్క్ చూస్తున్నారు, అదో చూడండి, వెల్డింగ్ స్పార్క్. ఇది చూస్తున్నారు కదా, వెల్డింగ్ స్పార్క్ అయితే మనకు వెల్డింగ్ మిషన్ సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. మనం ఇంట్లోనే ఈ విధంగా మనం వెల్డింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా స్పార్క్ వస్తుందో.
మనం వెల్డింగ్ మిషన్ కూడా ఈ విధంగా ఇంతకు మించి స్పార్క్ అయితే రాదు. మన వెల్డింగ్ మిషన్ కూడా ఆ వెల్డింగ్ మిషన్ కంటే పవర్ఫుల్గా స్పార్క్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం కావాలంటే చూడండి ఏ విధంగా వస్తుందో చూడండి. మనకి ఇప్పుడు ఇక్కడ వెల్డింగ్ పెట్టుకోవడానికి ఏమీ లేదు కాబట్టి నేను జస్ట్ దీని మీద అయితే పెడుతున్నాను. మామూలుగా మనం ఇంట్లో ఏదాని నుంచి అయితే దీనికి వెల్డింగ్ అయితే పెట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంతకన్నా చూశారు కదా ఎంత పవర్ఫుల్గా వస్తుందో. నాకు స్పెట్స్ లేవు కాబట్టి నేను డైరెక్ట్గా చూడలేకపోతున్నాను దీన్ని. ఇప్పుడు మీరైతే డైరెక్ట్గా చూడొచ్చు స్పార్క్ ఏ విధంగా వస్తుందో, దాని శబ్దం కూడా. ఇప్పుడు ఇక్కడ ఇది సాల్ట్ వాటర్ అనమాట. ఇంకా దీని గురించి అయితే తెలుసు కదా. అంటే ఇది కరెంట్ వైర్ నుంచి వచ్చినటువంటి మెయిన్ వైర్ ఇది. ఈ మెయిన్ వైర్ నుంచి దీనికైతే ఇచ్చినాము ఈ హోల్డర్కి. ఇది న్యూట్రల్ వైర్ అనమాట. ఈ న్యూట్రల్ వైర్కి ఇక్కడ ఇచ్చినాము. ఇందులో సాల్ట్ వాటర్లోంచి దీనికి కరెంటు సప్లై అవుతూ ఉంటుంది. డైరెక్ట్గా అయితే అర్థం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం చేసుకుంటాము. చూడండి చూడండి ఎంత సక్సెస్ఫుల్గా పనిచేస్తుందో వెల్డింగ్ అయితే మనకు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు చూశారు కదా. ఇప్పుడు మనం వితౌట్ వెల్డింగ్ మిషన్తో వెల్డింగ్ అయితే ఎలా చేసుకోవాలనే దాన్ని ఇప్పుడైతే మీరు సక్సెస్ఫుల్గా చూసినారు. ఇంట్లో వెల్డింగ్ మిషన్ లేకపోయినా కూడా వెల్డింగ్ని ఎట్లా చేసుకోవాలనేది మీరు ఇప్పుడు చూశారు కదా. చక్కగా స్పార్క్ అయితే వస్తుంది ఇబ్బంది లేకుండా. ఈ గాజు సీసాను ఇది ఏ విధంగా చేసుకోవాలనేది మీరు ఇప్పుడు చూశారు. ఇటువంటి మనం ఎక్స్పెరిమెంట్లు ఇంకా ఎన్నో చేద్దాం. ముందుగా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే. ఒక మంచి వీడియోని అయితే మీరు చూశారు కదా. ఇంట్లో అయితే మీరు ఇట్లాంటి ప్రయోగాలు అయితే చేయకూడదు ఎక్కువ, ఎందుకంటే చిన్నపిల్లలు అందుకుంటారు కాబట్టి. మేమైతే కొన్ని సేఫ్టీలతో అయితే ఈ వీడియోని అయితే చేశాము.